హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మిల్ మేకర్ ఫ్రై చాలా సింపుల్గా 2 మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా 2 మినిట్స్లో మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే పొద్దున స్కూల్కి టైం అయితే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఫాస్ట్గా తొందరగా అయిపోయే రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ ఫ్రై. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొన్ని జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్నది కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు మిల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కొన్ని ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లోకి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ బాక్స్ తొందరగా రెడీ కావడానికి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. అలాగే కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో చాలా పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో అయితే మిల్ మేకర్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ స్టవ్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా అయితే వేసుకోకూడదు. అలాగే మనం ఇక్కడ కొన్ని మిల్ మేకర్ అయితే ముందే నానబెట్టుకోవాలి వాటర్లో. ఒక గ్లాస్ మిల్ మేకర్ తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్ డైరెక్ట్గా వేస్తే గట్టిగా ఉంటాయి కాబట్టి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వాటర్ వేయకుండా ఈ కర్రీ చేసుకుంటాం కాబట్టి మనం ఉడికించుకోరాదు. అలా అని చెప్పేసి ముందే ఒక గ్లాస్ మిల్ మేకర్ తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనం ఈ కర్రీ చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఉడకకుండా నానకుండా ఉంటాయి కాబట్టి కొన్ని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నా సరిపోతుంది. చాలా సింపుల్గా నానిపోతాయి. అలాగే ఎందుకంటే కొంచెం తినేటప్పుడు మెత్తగా ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి మిల్ మేకర్ అయితే కొంచెం సేపు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం పోపు వేసుకున్నాక తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్ అయితే ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి స్టవ్ అనేది డౌన్లో పెట్టుకొని కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మిల్ మేకర్ క్వాంటిటీ కొంచెమే కాబట్టి 1.5 లేదా 1 చెంచా వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కొత్తిమీర ఆకు వేసుకున్నా కానీ ధనియాల పొడి వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ కొంచెం అయితే మిల్ మేకర్కి పట్టాలి కాబట్టి ఇవన్నీ వేసుకొని అయితే ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా మిల్ మేకర్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మిల్ మేకర్ కర్రీకి కొంచెం పచ్చిపులుసు చేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా మీకైతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి.